ప్రభు సన్నిధానంలో దేవుడు మనకిచ్చినటువంటి మరొక వారంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాము. ముఖ్యంగా సంఘ క్రమములలో తప్పకుండా ఆదివారపు ఆరాధనను, బుధవారము ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన కూడికను ప్రభు సన్నిధానంలో జ్ఞాపకం చేసుకునండి. ముఖ్యంగా ఆదివారపు క్రమాన్ని మరి పాటించే విషయంలో జాగ్రత్త తీసుకునండి. ఆదివారము ఆరాధన క్రమమును పాటించడానికి జాగ్రత్త తీసుకునండి. నేను గత వారాలలో మీకు తెలియజేస్తూ వచ్చాను. ఆదివారము మీరు త్వరగా రండి. పాటలు పాడాలనుకునే వాళ్ళు ఒక కొయరుగా లేక ఇద్దరు లేక ముగ్గురు కలిసి పాడడానికి, మీ కొరకు డబ్బులు నా దగ్గర లేకపోయినా ఏరే చోట తీసుకొని మైకులు తీసుకొచ్చా. 3 మైకులు ఉన్నాయి మీరు పాడడానికి, తెలుసా? ఏర్పాటు చేశాను. ఎందుకు? మీ కొరకు ఉండాలి కదా అని. సో అలాగే ప్రభు సన్నిధానంలో పాటలు పాడడానికి మీరు ఒక కొయరుగా ఉండాలని, రెండోది సరైన సమయంలో వచ్చి పాటలు పాడాలని మీకు చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే, లేటుగా వచ్చినటువంటి వాళ్ళు ఆ వారం మీరు పాట పాడకుండా దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి. ఈసారి మీరు పాట పాడడానికి ప్రభు మిమ్మల్ని త్వరగా సిద్ధపరచుకుంటాడు. పాట పాడమని ఎవరో ఒకరు మిమ్మల్ని అడుగుతారు, కానీ మీరే లేదు, ఈ వారం నేను పాట పాడడం లేదు, నా సమయం దేవుని సన్నిధిలో వీలు పడలేదు, నేను దాన్ని సద్వినియోగం చేసుకోలేదు, వచ్చే వారం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. నేను అనేది ఏంటంటే, మీరు ఒకరికొకరు మాదిరిగా మారండి. హల్లెలూయా. మీరు ఒకరికొకరు మాదిరిగా కనబడండి. మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు పురికొల్పబడేటట్లు, మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు నేర్చుకునేటట్లు, ఒకరికి ఒకరు మాదిరికరమైనటువంటి జీవితాన్ని సంఘంలో జీవించడము చాలా మంచిది. ఎల్లప్పుడూ నేర్చుకునే వాళ్ళుగా ఉండకూడదు. కొంతమందికి మనము నేర్పే వాళ్ళముగా ఉండాలి. కొంతమంది మనల్ని చూసి నేర్చుకునేటట్లు మనము ఉండాలి. మనం ఎప్పుడూ నేర్చుకునే వాళ్ళముగానే ఉండకూడదని బైబిల్ మనకు స్పష్టంగా చెప్తున్నది. అందుకని మీరు దేవుని బిడ్డలు కాబట్టి, మీరు పరలోకంలో ప్రవేశించాలని ప్రభు మార్గంలోనికి వచ్చారు, ప్రభు సన్నిధిలో ఉంటున్నారు కాబట్టి, మీరు తప్పకుండా దేవుని క్రమాన్ని మీరు పాటించండి అని మరొకసారి మీకు ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. మీరు పాటించాలని మీకు మరి ఒకసారి వందనాలు కూడా చెప్తున్నాను. హల్లెలూయా. పాటించండి, దేవుని కొరకు పాటించండి, మీ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవడానికి పాటించండి, సంఘానికి క్షేమము కలిగేటట్లు చెప్పండి, సంఘము క్షేమం పొందేటట్లు పాటించండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని తప్పకుండా జరిగించండి దేవుని బిడ్డలుగా. నేను వారం వారం చెప్పడం కాదు, కానీ మీకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చెప్పవలసి వస్తుంది. లేకపోతే ఈ సమయం నేను అలా చెప్పను కదా, దేవుని వాక్యం చెప్పే సమయము. కానీ మీరు ఇంకైనా ఒకరికి ఒకరు చేయూతనిచ్చేవారిగా, బలహీనులను బలపరిచే వాళ్ళు ఉండాలని నా కోరిక. మనమే బలహీనంగా ఉండకూడదు. క్రొత్తంగా వచ్చే వాళ్ళకి, క్రొత్తంగా మందిరానికి వచ్చే వాళ్ళకు, దేవుడంటే తెలియని వాళ్ళను మనము వారికి చేయూతనిచ్చి వాళ్ళని ఇంకా మన క్రమము, మనము ఇంతవరకు ఇలాంటి క్రమాన్ని, ఇలా పద్ధతిని మనం చూడలేదు అని మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకునేటట్లుగా మీరు మార్పు చెందమని చెప్తున్నాను. నేను ప్రభు బిడ్డలు కాబట్టి. యేసు ప్రభు లోకానికి వచ్చి మాదిరి చూపించాడు. ఆయన దేవుని కుమారుడైన, సర్వాధికారం ఉన్న, ఎక్కడైనా కూడా దానిని దేవుడిచ్చినటువంటి ఈ శరీర జీవితంలో జీవించినటువంటి, శరీరధారిగా జీవించినటువంటి దినములలో ఆయన దేనిని కూడా దుర్వినియోగం చేయలా. ప్రతి మనిషి ఎదుట ఆయన దానిని అనుసరించి వాళ్ళ ఎదుట దేవుని కుమారుడిగా కనబరుచుకున్నాడు ఆయన. సో కాబట్టి మనము కూడా దేవుని బిడ్డలుగా కనబరచబడేటట్లుగా, నిన్ను చూసి ఇంకొకళ్ళు నేర్చుకునేటట్లుగా, మార్పు చెందేటట్లుగా దేవుని కొరకు జీవించండి. ఎందుకంటే మనము తర్వాత రోజులు మనకు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు. చాలా సమయం ఉండగానే మనం సరైన రీతిగా మనము దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని
మన విశ్వాస జీవితాన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మార్చుకోవడం అది మనకు మంచిది. ఇన్ని రోజులు దేవుడు మనకు సమయం ఇచ్చినా కూడా, ఇంత సమయాలు దేవుడు ఇస్తున్నా కూడా దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతే ఇక మనం ఎప్పటికీ మార్పు చెందలేము ఇంకా. ఎందుకంటే అది ఒక రోజుది కాదు. మీరు ఒక స్కూల్ పిల్లాడు లేటుకి వెళ్తే వాడిని బయట నిలబెడతాడు సార్, వాడు అలాగే ఉంటే వాడిని అసలు స్కూల్కే రానివ్వరు. అవునా కదా? జరగట్లేదా? మీరు వెళ్ళే పనుల దగ్గర మీరు రోజు అలాగనే మీరు లేటుగా వెళ్ళండి పనికి, మీ మీద వాళ్ళు ఎంత గౌరవాన్ని చూపుతారో, మిమ్మల్ని ఎంతగా మిమ్మల్ని గురించి అక్కడ ఎంత చక్కగా చెప్పుకుంటారో ఒకసారి చూడండి. చెప్పుకుంటారా? మనం వెళ్ళే పని దగ్గర కూడా మనం లేటుగా వస్తే అందరికీ చెప్తారు, ఇదిగో ఆ మనిషి గుండా నలుగురు, ఇదిగో ఈ వచ్చే వాళ్ళు కూడా ఇంకా లేటుగా వస్తున్నారు, ఆమె వీళ్ళందరికీ, లేకపోతే ఆయనే ఈ మనిషి వీళ్ళందరినీ నష్టపరుస్తున్నాడు అని చెప్తారా? చెప్పరా? ఎక్కడైనా అది ఉండేదే. మీరు అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నది సంఘమే కాదు, బయట సమాజంలో కూడా మనము ఎదుటి వాళ్ళు మనం చూస్తుంటారు. మనం ప్రతి చోటుకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ మనకు అవసరమై ఉన్నది. జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని బిడ్డలంటే జ్ఞానంతో నడవాలి. మనము ఒకరికొకరము మనము సరైన రీతిగా మనము అంటే ఒకరికొకరు చేయూతనిచ్చి వాళ్ళను పురికొల్పాలి. ఎందుకు? ఆదివారం ప్రార్థనకు వచ్చేటప్పుడు మీరు ప్రార్థనకు వచ్చేవాళ్ళు పాటలు పాడటానికి కనీసం ఒక ఇద్దరు మనుషుల్ని, ఒక మనిషిని నువ్వు జతపరచుకోలేవా? ఏం చేస్తావు నువ్వు? ఇంకా భక్తి చేస్తావు నువ్వు? అసలు ఏం దేవుని కొరకు ఒక మనిషిని కూడా నువ్వు జతపరచుకోలేనప్పుడు, ఒక మనిషితో కలిసి నడవలేనప్పుడు, కనీసం మందిరానికి వెళ్ళేటప్పుడు ఇంకొక మనిషితో మాట్లాడలేనప్పుడు, మందిరముకు వెళ్ళాలి త్వరగా సిద్ధపడమని ఎన్ని సంవత్సరాలు ఉన్న ఒక మనిషితో చెప్పలేనప్పుడు అసలు ఏంటి మనం మనం ఏం చేస్తున్నాం? మనం ఏం భక్తి నేర్చుకుంటున్నాం? మనం ఇంకెంతకాలం ఈ భక్తి? యేసయ్య ఎదుట నిలబడ్డాక భక్తి నేర్చుకుంటామా? చెప్పండి. అప్పుడు నేర్చుకుంటామా భక్తి? ఎప్పుడు నేర్చుకుంటాం? ఇప్పుడే కదా నేర్చుకోవాల్సింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, గద్దింపు దండింపు మనకు ఎప్పుడైనా మంచిది. నీతిమంతులు గద్దించుట నాకు మేలు అన్నాడు దావీదు. ఎందుకంటే నీతిమంతులు ఎప్పుడు కూడా చెడు చేయడానికి మనల్ని గద్దించరు. నీతిమంతులు ఎప్పుడైనా సరే మన మేలు కోరి మనల్ని గద్దిస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది అంటే మన మంచి కోరే దేవుడు మనకు చెప్పేది. మన వలన ఒకరికొకరు మనం ఇక్కడ ఎంత క్రమాన్ని దేవుని మందిరంలో పాటిస్తామో సమాజంలో కూడా అంతే క్రమముగా బ్రతకగలుగుతాం. మనం గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో కూడా మీరు అంతే క్రమముగా బ్రతకగలుగుతారు. దేవుని మందిరములో రాని క్రమము మీ ఇళ్ళ దగ్గర కూడా మీకేమి రాదు. ఇది 100% నేను నిజం చెప్తున్నాను. మీరు దేవుని మందిరమును, దేవుని సన్నిధిని ఒక క్రమముగా పాటించిన రోజు మీ కుటుంబాలు కానీ మీరు కానీ చాలా ప్రత్యేకంగా కనబడతారు. మీ కుటుంబంలో మీరు ప్రత్యేకంగా కనబడతారు. మీరు సంఘములో ప్రత్యేకంగా కనబడతారు. ఇక్కడ రాని క్రమము, ఇక్కడ లేని భయము, భక్తి నీ ఇంట్లో కాదు కదా, నువ్వు సమాజంలో కాదు కదా, ఎక్కడ చూపించలేవు. నువ్వైనా నేనైనా ఎవరమైనా మన వల్ల కాదంతే. ఇవన్నీ నేను సేవకున్నే, కానీ నా దగ్గర ఒక క్రమము లేకపోతే నేను మీకు కూడా క్రమము నేర్పించలేను. నేను కూడా ఒక క్రమముగా ఎక్కడ కూడా కనబడలేను నేను. సో ఇది నిజం. ఓకేనా? ఒక మాట జ్ఞాపకం చేసుకుని ఆరాధనలోకి మనం వెళ్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము ఒక మాటను బాగా బైబిల్ మీరందరూ ప్రతి ఒక్కళ్ళు బైబిల్ రోజు కొంత సమయమైన ఇంటి దగ్గర చదవండి. దయచేసి అలవాటు చేయండి. బైబిల్ చదవకుండా నిద్రపోవద్దు. ఉదయం లేచినంటనే కొద్ది నిమిషాలైనా సరే ఎంతో కొంత, ప్రతిరోజు ఒక పాస్టర్ గారు నాకు మెసేజ్ పెడతాడు, నేను ఈరోజు 8 అధ్యాయాలు చదివాను, మీరు కూడా చదవండి అని ఒక మెసేజ్ పెడతాడు ఆయన. నేను ఆ పాస్టర్ గారు, నేను పలానా అధ్యాయాలు ఇన్ని అధ్యాయాలు చదివాను, మీరు కూడా చదవండి అని పెడతాడు. నేను ఆ మెసేజ్ చూసినంటనే నిజంగా కంటిన్యూగా ప్రతిరోజు ఇలాంటి మెసేజ్ పెడుతూ దేవుని వాక్యం చదువుతున్నాడు. దేవుని సేవకులుగా మనము కూడా బైబిల్ చక్కగా చదవాలి కదా, ఇంకా చదవాలి కదా, ఇంకెక్కువగా మనం చూడాలి కదా, ధ్యానించాలి కదా. అంటే ఎందుకని చెప్తున్నాను అంటే, ఒకరిని ఒకరు గౌరవించడంలో, ఒకరినొకరు పురికొల్పడంలో, ఒకరికొకరు మాదిరికరముగా కనబడడం చాలా మంచిది. మీరు చదవండి బైబిల్, ఎంతో కొంత మీకు వీలైనంత వరకు బైబిల్ చదవండి. సమయాన్ని దేవునికి ఇవ్వండి. వాక్యం నేర్చుకోండి. ఒక్కొక్కళ్ళను చూస్తుంటే ముసలోళ్ళు బైబిల్ చదువుతూ ఉంటుంటారు. మేము ప్రకాశ్ నగర్లో ఉన్నప్పుడు 3 గంటలకు లేసేటప్పటికి మేము 3 గంటలకు లేస్తాం ప్రార్థనకి. లేచి మేము ప్రార్థన చేసుకోవడానికి లేవగానే మేము ముఖం కట్టుకొని బయటకు అట్లా వచ్చి ఇక బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ పక్కనే ఒక ముసలాం ఉండేది.
ఆమె టీచర్గా పనిచేసి రిటైర్మెంట్ అయిందామా. మేము లేచిన టైం కరెక్ట్గా 3 గంటలకు బైబిల్ తీసుకొని కూర్చొని ఉంటుందామా, ముసలామా. మనము అందరూ ఎన్నో జబ్బులు చెప్తారు మనకు, నా కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, లేలేకపోతున్నా, అది ఇది అని ఇవన్నీ చెప్తారు మనోళ్ళు. ఎందుకు రావు? దేవునికి సమయం ఇవ్వటం లేదు కాబట్టి కాళ్ళు నొప్పులు వస్తాయి, కడుపు నొప్పులు వస్తాయి, అన్నీ వస్తాయి. రాను 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 సాతాను అన్ని తెచ్చి పెడతాడు. అవి ఎలాగో మీరు చూడండి, ఇప్పుడు వినండి కొన్ని మాటలు. సో దేవుని వాక్యంలో నుంచి 13వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చటుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరచెను. సో ఇది యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్నటువంటి రోజుల్లో ఆయన విశ్రాంతి దినములను తప్పకుండా యేసు ప్రభు పాటించేవాడు. విశ్రాంతి దినములను ఆయన తప్పక పాటించడు. ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి చెప్పండి? మీరు నిర్గమాకాండం 20వ అధ్యాయం చూస్తే అందులో మీరు ఒక మాట చదవండి.